హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ దానికి కావాల్సిన కర్రీ రెసిపీని చూపిస్తున్నానండి. అదే హుస్లీ అండ్ బియ్యపిండి రొట్టె అండి. ఈ హుస్లీ అనేది కర్ణాటక స్పెషల్ అండి. నేను ఇంతకుముందు రెసిపీలో మీకు పితికిపప్పు హల్వా చూపించాను కదండి, అందులో అనపకాయలు యూజ్ చేసుకున్నాం కదా, ఆ పప్పుతో మనం ఇది తయారు చేసుకోబోతున్నాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం. ఈ అల్లం అనేది కాస్త ఎక్కువగానే యూజ్ చేస్తామండి ఈ రెసిపీలో. తర్వాత ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లిపాయలు అన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నానండి ఇందులోకి. ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 కప్స్ అనపగింజలండి. అది మీకు చూపించాను కదా, లేతగా ఉన్న పప్పులు అనపకాయ వలుచుకునేటప్పుడు ఆ అనపగింజల్ని 2 కప్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనకి గ్రేవీ కాదండి, సెమీ గ్రేవీ, కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, అవి మునగడ యాడ్ చేసుకుంటే చాలండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని 6 to 8 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇది ప్రెషర్ కుక్ అయ్యేలోపు మనం బియ్యపిండి రొట్టెకి పిండి సిద్ధం చేసుకుందాం. ఒక బౌల్లో 1 కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. మనకి ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి, ఆ బియ్యపిండి అదే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి గోరువెచ్చని నీటితో మనం పిండిని కలుపుకోవాలి. ఇలా గోరువెచ్చని నీటితో కలుపుకోవడం వల్ల మనకి రొట్టెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. అందులోకి మనం చూసుకుంటూ ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కలుపుతున్నాం కాబట్టి నేను స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఆ స్పూన్ని రిమూవ్ చేసుకొని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. మరి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి రొట్టెలు అనేది విరిగిపోతుంటాయి, కాబట్టి ఇలాంటి కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హుస్లీకి మనం పెట్టుకున్న కుక్కర్లో ఇప్పుడు అందులో లిడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ టర్న్ ఆన్ చేసుకొని అందులోకి మనం
సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఇంకా మనకి కొద్దిగా వాటర్ అనేది అలానే ఉండిపోయిందండి. ఆ వాటర్ మొత్తం ఇమిరిపోయే వరకు మనం ఇది ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మన వాటర్ మొత్తం ఇమిరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని అందులోకి ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా లెమన్ని స్క్వీజ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని యూస్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యపిండి రొట్టెలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పిండిని చపాతీ సైజ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోటీ పేపర్ తీసుకొని ఆ రోటీ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ బియ్యపిండి డఫ్ని తీసుకొని ఇలా చేత్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఇది ఆల్మోస్ట్ చపాతీ సైజులో వస్తుందండి. అండ్ ఎడ్జెస్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇది మరీ తిక్కుగా కాదు, తిన్గా కాదు, మీడియంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక వేడి టవా పైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆ టవా పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ రొట్టెని ప్లేస్ చేసుకోవాలి. ఒక 1/2 మినిట్ తర్వాత నెమ్మదిగా ఆ రొట్టె పేపర్ని రిమూవ్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ రొట్టెలకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి, కాబట్టి లైట్గా ఆయిల్ని యూస్ చేసుకోండి. మరొక వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, మన బియ్యపిండి రొట్టె తయారైపోయింది. ఇది హుస్లీతో చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.